హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. దిస్ నిషి గైస్, మనకు విఆర్ఓకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ గురించి ఈ మంత్ ఎండింగ్లో రావచ్చు అని చెప్పేసి మనకు ఒక న్యూస్ ఆర్టికల్ అయితే రావడం జరిగింది. అయితే ఇందులో నేను మీకు దీనికి సంబంధించినటువంటి చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్, అదేవిధంగా వాస్తవిక విషయాల గురించి నేను ఇందులో మాట్లాడతానండి. అయితే ఎవరైతే మనకు విఆర్ఓ జాబ్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి పర్సన్స్ ఉన్నారో మీరు తెలుసుకోవాల్సినటువంటి అతి ముఖ్యమైన విషయాలు ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మనకి ఈ మంత్ ఎండ్ ఆఫ్ ది మంత్లో వస్తున్న నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. అయితే ఇందులో మనకు తెలిసినటువంటి విషయాలు ఏంటంటే, ఏదైతే ఇప్పుడు జరుగుతున్నటువంటి సెషన్స్ దృష్టిలో పెట్టుకొని ఎస్సీ రిజర్వేషన్ కమిషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఆమోదం తీసుకున్న తర్వాత మనం దీని పట్ల డీటెయిల్స్గా, అదేవిధంగా బీసీ పట్ల కూడా ఒక క్లారిటీ వస్తుంది. దాని తర్వాత నోటిఫికేషన్ రిలీజ్ చేయొచ్చు అనే కాన్సెప్ట్తోని భూభారతి చట్టాన్ని దృష్టిలో పెట్టుకొని అది నెసెసరీ కింద పెట్టాలి కాబట్టి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయాలనే విషయం అయితే బయటకు వచ్చింది. అదే విషయం కూడా డిస్కషన్లో ఉంది. అయితే రెండో పాయింట్ ఏంటంటే, ఇది మనకు విఆర్ఓకి సంబంధించినటువంటి నోటిఫికేషన్లో సో ఈ భూభారతి చట్టానికి సంబంధించినటువంటి విషయాలలో ఏదైతే చట్టానికి సంబంధించిన విషయాలకు దృష్టిలో పెట్టుకొని సిలబస్ చేంజెస్ కూడా రావడం అయితే జరిగింది. అయితే దీనికి సంబంధించి సిలబస్ చేంజెస్ విషయంలో టీజీపీఎస్సీతోని మనకు గవర్నమెంట్ అనేది ఎలాంటి అంశాలను మనము ఈ సిలబస్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో సిలబస్ ను ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పేసి డిస్కస్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ కమిటీ ఏదైతే టీజీపీఎస్ సంబంధించిన కమిటీ మెంబర్స్ ఎవరైతే వాళ్ళు కూడా దానికి కొన్ని రిఫర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకా ఇందులో మనకు వచ్చినటువంటి ఇంకొక ముఖ్యమైనటువంటి అప్డేట్ ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే సర్వీస్ మ్యాటర్స్ నిన్న మన ఏం జరుగుతుండే, మన వినతి పత్రాలు ఇవ్వడం, మాకు కోచింగ్ అవసరం లేకుంటే మాకు ట్రైనింగ్ ఇస్తే సరిపోతుంది, మాకు డైరెక్ట్ రిక్యూ తీసుకోవాలని చెప్పేసి సర్వీస్ వాళ్ళు మనకు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తారు. సో వాళ్ళు కూడా ఎగ్జామ్ రాయాలి అని చెప్పేసి ఒక డిక్లరేషన్ అయితే వచ్చింది. సో అంటే మనకు పక్కగా వాళ్ళు కూడా ఎగ్జామ్ రాయబోతున్నారు. అయితే వాళ్ళకి సిలబస్ వేరే ఉంటుంది. సో అది సింపుల్గానే ఉంటుంది, మీరు ఇబ్బంది పడాల్సిన పని లేదు. మీరు ఆల్రెడీ ఫీల్డ్లో వర్క్ చేసిన వాళ్ళందరూ కూడా దీన్ని సింపుల్గా రాస్తారా అనే కాన్సెప్ట్లో ఆన్సర్ కూడా రావడం జరిగింది. అయితే మరి డైరెక్ట్ రిక్రూట్మెంట్ అవుతున్న వాళ్ళకు కూడా సిలబస్ విషయంలో చేంజెస్ వస్తున్నాయని చెప్పేసి కూడా మనకు డిస్కషన్లో వస్తుంది టీజీపీఎస్సీ గవర్నమెంట్ విషయంలో. అయితే అది ఏ విషయాలను ఇంట్రడ్యూస్ చేయాలి అనేది కూడా మనకు ఇంకా క్లారిటీ రాలేదు, అది అవుట్ కూడా కాలేదు. ఇక దీనికి సంబంధించి ఇది మాట్లాడుకుంటే, ఈసారి ఎవరైతే విఆర్ఓకి సంబంధించినటువంటి సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారో 100%గా మీకు యూపీఎస్సీ అండ్ మనకు టీజీపీఎస్సీకి సంబంధించిన ఫ్యాకల్టీతోని విఆర్ఓకి సంబంధించి ఎస్పెషల్లీ విఆర్ఓకి సంబంధించినటువంటి కోర్స్ని అయితే లాంచ్ చేయడం అయితే జరిగింది. సో మన కనెక్టింగ్ ఈ షాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. సో ఖచ్చితంగా మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. మీకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎందుకంటే సీనియర్ ఫ్యాకల్టీ, అదేవిధంగా మీకు సిలబస్ విషయంలో ఏమైనా చేంజెస్ వచ్చినా కానీ, కోర్స్ తీసుకున్నా కానీ మీకు మళ్ళీ నేను ఇంట్రడ్యూస్ చేస్తాను. అండ్ దీంట్లోనే టెస్ట్ సిరీస్, అదేవిధంగా ప్రాక్టీస్లు, టెస్ట్ ప్రీవియస్ క్వశ్చన్స్ ఎలా వచ్చాయి, ప్రతి ఎవ్రీథింగ్ మాడ్యూల్ అంతా కూడా మీకు పెట్టడం అయితే జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. విఆర్ఓ పట్ల ఒకసారి లుక్ అయితే వేసేయండి. అయితే ఇంకొక విషయం ఏంటంటే, ఈ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనేది ఇప్పుడు అందరికీ ఉన్నటువంటి డౌట్. అయితే ఏదైతే ఎస్సీ కమిషన్, అదేవిధంగా బీసీకి సంబంధించిన రిజర్వేషన్స్ కమిషన్స్ ఏవైతే ఉన్నాయో వీటికి ఆమోదం తీసుకుంటే ఈ మంత్ ఆఫ్ ది ఎండ్లో మనకి ఇది క్లియర్ అయిపోతే మనం నోటిఫికేషన్ ఇవ్వచ్చు అనే కాన్సెప్ట్లో మాట్లాడారు తప్ప, సో మనకి ఎగ్జాక్ట్గా మనకు నోటిఫికేషన్ అది క్లియర్ అవుతే ఇవ్వచ్చు, అలా అయితే మనకు ఏప్రిల్ కూడా వెళ్ళే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే సర్వీస్ మ్యాటర్స్ కూడా వీళ్ళకు ఆల్రెడీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద గతంలో విఆర్ఓగా చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి సర్వీస్ మ్యాటర్స్ విషయంలో కూడా కొన్ని వాళ్ళకు ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి. దానికి కూడా వీళ్ళు ఒక క్లారిటీ ఇవ్వాలి కదా వాళ్ళకు కూడా. సో ఆ డిస్కషన్స్ తీసుకోవడంలో దానికి సంబంధించినటువంటి సాల్వేషన్స్ ఏవైతే ఉన్నాయో అందులో కూడా వాళ్ళు టైం అయితే తీసుకోవచ్చు. కాబట్టి ఇది ఎండ్ ఆఫ్ ది మార్చ్లో వచ్చే అవకాశం అయితే కనిపించట్లేదు. మేబీ ఏదైతే ఏప్రిల్ మిడిల్ పార్ట్లో దీనికి 100%గా నోటిఫికేషన్ పట్ల చర్యలు అయితే జరగవచ్చు నాకు తెలిసినంత వరకు. సో ఇందులో ఎందుకంటే రకరకాలైనటువంటి స్టెప్స్ ఉన్నాయి. సో నోటిఫికేషన్ ఏదో ఫైనాన్షియల్ అప్రూవల్, ఆమోదం, ఓకే ఆమోదం వరకే ఉంది. మనకి ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ అదంతా జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది, అది అంతా ఒక పార్ట్ అయితే. సో దీని అంతా క్లియర్ ఆల్రెడీ చేస్తున్నటువంటి వాళ్ళకి ఎలా చేయాలి, కొత్త వాళ్ళకి ఎలా చేయాలి, సిలబస్లో ఏమేమి పెట్టాలి, అండ్ భూభారతి చట్టాన్ని బేస్ చేసుకొని మనం ఎలాంటిది ఇంట్రడ్యూస్ చేయాలి, ఇలా చాలా రకాల పార్ట్లు ఉన్నాయి. కాబట్టి ఇదంతా కూడా ఇంత షార్ట్ టైంలో అవుతుందని పేర్చట్లేదు. సో మేబీ ఇది ఏప్రిల్కి అయితే వెళ్తుండొచ్చు. సో ఏదైనా మనకు ఫస్ట్ నోటిఫికేషన్ వస్తే మాత్రము విఆర్ఓ నోటిఫికేషన్ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో మనకు జాబ్ క్యాలెండర్ ఇష్యూ చేస్తున్నటువంటి దృష్టిలో చూసుకుంటే సో ఒక ఫస్ట్ నోటిఫికేషన్ అయితే విఆర్ఓ అయితే అయ్యే చాయిస్ ఉంది. సో ఇంకా రకరకాల నోటిఫికేషన్స్ ఉన్నాయి, బట్ దీని గురించి ఎస్పెషల్గా వచ్చారు కాబట్టి నేను ఇంత డీటెయిల్గా మాట్లాడాల్సి వస్తుంది. ఫర్దర్ మీకు ఏదైతే విఆర్ఓకి సంబంధించిన అప్డేట్స్ ఉన్నాయో, చిన్న అప్డేట్ అయినా పెద్ద అప్డేట్ అయినా 100% మీకు నేను షేర్ చేసే ప్రయత్నం చేస్తాను. ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ అండ్ లైక్ అయితే చేయండి. అండ్ మీరు కనెక్టింగ్ ఈ షాప్ను కూడా ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. విఆర్ఓ స్పెషల్ కోర్స్ అయితే ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరిగింది. థ్యాంక్ యూ. జై హింద్.